హార్ట్ అటాక్ వచ్చిన కేసుల్లో యూజువల్గా ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ తగ్గిందో, అంటే నార్మల్ హార్ట్ పంపింగ్ వచ్చేటప్పటికి 60 to 70% నార్మల్ హార్ట్ పంపింగ్ ఉంటుంది. అది హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్లో మసిల్ డ్యామేజ్ అయ్యిందంటే, హార్ట్ మసిల్ డ్యామేజ్ అయ్యిందంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ ఏరియా పంప్ చేయటం తగ్గుద్ది. దాంతో హార్ట్ పంపింగ్ వచ్చేటప్పటికి 45, తర్వాత 35, ఒక్కొక్కసారి 25 అలా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ 35 కన్నా తక్కువ ఉందో అప్పుడు ఏమవుతుందంటే బాడీకి కావాల్సిన బ్లడ్ సప్లై సరిగ్గా చేయలేకపోయేటప్పటికి కాళ్ళలో వాపులు రావటము, తర్వాత లంగ్స్లో కొంచెం నీరు పడటం, ఇది సిహెచ్ఎఫ్ అంటాం, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఒకసారి మసిల్ డ్యామేజ్ అయ్యి తర్వాత ఈ హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే తగ్గిందో యూజువల్గా ఏంటంటే మెడిసిన్స్ ద్వారా రికవర్ చేయటం కొంచెం కష్టమే. వేరే ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఈసీపీ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే ఈ హార్ట్ పంపింగ్ పెరిగే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. మినిమమ్ 5 నుంచి కొన్ని కేసుల్లో 22% కూడా పెరిగిన కేసులు అయితే ఉన్నాయి. సో ఇలాగ హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే పెరిగిందో ఆ పేషెంట్ ఏమవుతారంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి కొంచెం బయటపడి కొద్దిగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుంది.